హలో ఫ్రెండ్స్, రివ్యూ రాజ్యం కడపకి వెల్కమ్. నేను మీ హోస్ట్. చెన్నై లవ్ స్టోరీ. ఇప్పటికే మీలో చాలామంది చూసే ఉంటారు. కానీ నాకు ఎందుకు ఈ మూవీ వర్త్ వాచ్ అండ్ మస్ట్ వాచ్ అనిపించిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మూవీ కాన్సెప్ట్ ఉంది కదా భయ్య, అదే ఫస్ట్ లవ్ ఏం తోపం కాదు, బెస్ట్ లవ్ ఎక్కడో వెయిట్ చేస్తూ ఉంటుందని. అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్. ఎందుకంటే రియల్ లైఫ్‌లో ఎవరు కూడా లవ్ చేసిన అమ్మాయినో, అబ్బాయినో పెళ్లి చేసుకోవడం చాలా అరుదు. సో, ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ రియాలిటీకి చాలా దగ్గరగా గూడా ఉంటుంది. సో, మీలో చాలామంది ఈ మూవీ చూసే ఉంటారు కాబట్టి స్పాయిలర్స్ కూడా చెప్పేస్తున్నా. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఇక్కడే ఈ వీడియో స్కిప్ చేసేయండి భయ్య. ఈ మూవీకి జనాలు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిపోయి సెకండ్ లవ్ ఫెయిల్ అయిపోయి, అసలు లవ్ అంటేనే వ్యక్తి పుట్టిన హీరోయిన్‌కి దాదాపుగా ఆ ఫస్ట్ లవ్ ట్రాన్స్ నుండి బయటకొచ్చే టైంకి మళ్ళీ ఇంకో లవ్ పుట్టి, ఆ లవ్ కూడా పెటాకులయిపోతే, ఇంకా హీరోయిన్ మీద ఆడియన్స్‌కి వచ్చే ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో భయ్యా, ఛ! ఏంటిమ్మా నీ తలరాత హీరోయిన్, ఈ విధంగా దేవుడు రాసాడు అనే ఫీల్ ఆడియన్స్‌కి వచ్చేలా చేయడం అనేది కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది భయ్యా, ఒకావిడ బయటికి పోయి వస్తా అని చెప్పిన మా ఆయన శవమై ఇంటికి వచ్చాడు అని హీరోయిన్‌తో అంటుంది. సో, రియల్ లైఫ్‌లో ఎవరైనా కనెక్ట్ అయ్యే సీన్ ఇది. అలాంటి తిరిగి రాని రోగాలకు పోయిన ఒక హీరో మళ్ళీ తిరిగి వస్తే తన కోసం ఈ పాయింట్ ఏదైతే ఉందో, మన మొఖాల మీద ఒక స్వీట్ స్మైల్ అండ్ ఏదో తెలియని హ్యాపీనెస్ తెప్పించే సీన్ ఇది. ఇలాంటివి రియల్ లైఫ్‌లో జరగకపోయినా, బట్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, మనం బాగా ఇష్టపడిన వాళ్ళు చనిపోయి మళ్ళీ తిరిగి వస్తే వచ్చే ఫీలింగ్ నిజంగా బావుంటుంది కదా! ఇక్కడ నేను ఈ వీడియోలో హీరో పెర్ఫార్మెన్స్ గురించి, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ గురించి, మ్యూజిక్ గురించి, ట్విస్ట్‌ల గురించి ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఒక సినిమా బాగుంది అంటేనే అవన్నీ బాగున్నట్లు. సో, మనం ఎందుకు ఈ మూవీ చూడాలి? ఎందుకు చానా మంది చూడండి బాగుంది అంటున్నారు అనడానికి అసలు ఈ జనాలు దేనికి కనెక్ట్ అయ్యారు బాగా అనే దాని గురించే ఈ వీడియో. అలాగే ప్రేమంటే వెంటబడి సాధించడం, వేధించడం ఒకటే కాదు, మనం ఉన్నా లేకున్నా ప్రేమించిన వారికి అన్నీ సమకూర్చి వెళ్ళడమే నిజమైన ప్రేమ అని ఈ జనరేషన్ కిడ్స్‌కి తెలియజేసే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. మీలో మూవీ ఎవరైనా చూసి ఉంటే, మీకు అనిపించిన వర్త్ వాచ్ అండ్ మస్ట్ వాచ్ మూమెంట్స్ గురించి కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.